ఇప్పుడు ఉన్న పెద్ద హీరోలు ఎవరితో మీరు చేయాలని అనుకున్నారా? ఎప్పుడన్నా ఏమన్నా ప్రయత్నం చేశారా? అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ. ఓకే, ఎవరితో అనుకున్నారు? అంటే విపులంగా చేయక్కర్లా, విపులంగా చెప్పక్కర్లా, ఎవరితో చేయాలనుకున్నారు? గ్రేట్ మెగాస్టార్తోనే చేయాలనుకున్నాను. ఓకే, ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ మెగాస్టార్తో స్టార్ట్ చేద్దామని. నేటి భారతమా ఏంటి? నేటి భారతం సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్. ఓకే, బట్ అప్పటికి మేము సబ్జెక్ట్ అనుకొని ఎందుకంటే అదొక కాదా మళ్ళీ. అదే లేదు. ఓకే, చిరంజీవి మేము ఒకే కాలేజీలో చదివాము, ఒంగోలు సిఎస్ఆర్ శర్మ గారు. మాకంటే జూనియర్ తను. సో మనోడు అన్న ఫీల్ మీద మనోడితో మనం సినిమా తీద్దాం, బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకోవటం. మేము సబ్జెక్ట్ తయారు చేసే నాటికి తను స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ ఎక్కడికో వెళ్ళిపోవటం. ఓకే, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు మనం చేయలేములే దాంతో. ఓకే, మా అంతటి మేమే. అంటే ఎప్పుడు కన్సల్ట్ అయితే కాలేదా? లేదు లేదు. ఓకే, అనుకున్నారు కానీ. అనుకున్నా. సో ఆయన కన్సల్ట్ కావటం అంటే అదే మా ఫంక్షన్కి రండి, మా ఇలాంటి ఏయో అంతవరకు. సినిమా పరంగా ఎప్పుడు సినిమాలు చేయమని మేము ఎప్పుడు అడగలేదు అసలు. అదే. ఓకే, సో ఇప్పుడు మేము ఆ లెవెల్లోనే సినిమా చేద్దాంలే మనం అనుకుంటాం. బట్ మేము అడిగితే సబ్జెక్ట్ వింటే నచ్చితే డెఫినెట్గా చేస్తారు. చేసి ఉండేవారేమో, చేసి ఉండేవారు, డెఫినెట్గా చేసి ఉండేవాళ్ళు. అదే, అది అనిపిస్తాడు మీకు ఇప్పటికీ? అనిపిస్తాడు ఆయనతో సినిమా చేయలేకపోయామే అనేది ఏదైనా మనసులో? అదేం లేదు కానీ, ఎందుకంటే ఎవరితో చేసినా కూడా సక్సెస్ఫుల్ మూవీస్గా తీశాను. అవును, అందరికీ కూడా వేరేగా ఉండేది, ఇంకో రకంగా ఉండేది నా ట్రావెల్. అంటే ఇప్పుడు నేను కూర్చొని దగ్గరుండి నా ఇష్ట ప్రకారం చేయించుకునే వెసులుబాటు ఉండేది కాదేమో పెద్దోళ్ళతో చేస్తే. అదే, అది మళ్ళీ కొంచెం మీకు ఎవేగా వెళ్ళాల్సి వచ్చి ఉండేదేమో, వేరే అలవాటు చేసుకోవాల్సి వచ్చేదేమో, వేరే రకమైంది. అదే. సో మీకు అంటూ ఏమన్నా డ్రీమ్స్ అనేది మిగిలిపోయి ఉండయి, మనం చేయాలనుకుని అట్లాంటిది ఏదైనా ఉంది సార్ మీకు? చేయాలనుకొని అంటే ఈ మెగాస్టార్ది పక్కన పెట్టేస్తే అసలు ఏదన్నా జీవితంలో టి కృష్ణ గారు తర్వాత ఒక వాక్యూమ్ లాగా వచ్చింది అనుకుంటాను నాకు తెలిసి మీకు సంబంధించి. వాక్యూమ్ అంటే ఆయన పోయిన తర్వాత మళ్ళీ ఎవరితో తీయాలి నేను అలాంటి సినిమాలు ఏంటి? అప్పుడు ఫిలప్ చేసింది పరుచూరి బ్రదర్స్ అండి. ఓకే, పరుచూరి బ్రదర్స్ తోటి ప్రజాస్వామ్యం అనే పాయింట్ చెప్పారు కృష్ణకి. బాగుంది బ్రదర్, దీని మీద వర్క్ చేయొచ్చు మనం అని అనుకున్నారు. అంతలోకి తనకి జబ్బు పట్టడం, జబ్బుతో ఫారిన్ కూడా వెళ్ళాల్సి రావటం. ఫారిన్ వెళ్తూ బాబురావు ఇట్లా అనుకున్నాం, గోపాలకృష్ణ దగ్గర కూర్చో, నువ్వు డిస్కస్ చేయండి, నేను వచ్చిన తర్వాత ఫైనలైజ్ చేద్దాం, గోపాలకృష్ణ కలుస్తూ ఉండు అని చెప్పి నేను వెళ్ళాడుతాను. ఓకే, నేను గోపాలకృష్ణ గారిని పెద్దగా కుదరల, వీలుపడల. అదే అంటే వాళ్ళు ది మోస్ట్ బిజియెస్ట్ రైటర్స్. అవును, ఆ టైంకే బాగా బిజీ కదా, స్టార్ రైటర్స్. తను రావటం, చనిపోవటం అంతా జరిగిపోయింది. సో ఇట్లా మీలాంటి జర్నలిస్ట్ ఒకళ్ళు పరుచూరు గోపాలకృష్ణ ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, ఓకే మీలాగే కొంచెం ఆ లెఫ్ట్ ఓరియంటెడ్ థాట్స్ ఉన్న గ్రేట్ డైరెక్టర్ అండి, మరి కృష్ణ గారితో మీరు ఎందుకు చేయలేకపోయారు అని ఎవరో ఏదో క్వశ్చన్ వేసినట్టున్నారు. అప్పట్లో జ్యోతి చిత్ర అని ఉండేది. అవును, ఆంధ్రజ్యోతి వాళ్ళది. అంటే తను చెప్పింది ఏంటంటే, ఇట్లా అనుకున్నాము, పాయింట్ అనుకున్నాము, దాని తర్వాత కలవలేకపోయాము, దూరం అయిపోయాడు. ఏది ఏమైనా ఈ ప్రజాస్వామ్యం అనే ఎలిమెంట్ మాత్రం ఆగదు, అది ఈ తరం పిక్చర్స్లోనే తీస్తాము, ఈ విషయమే నేను బాబురావు గారితో మాట్లాడతాను అని చెప్పని తను స్టేట్మెంట్ ఇచ్చాడు. మీతో మాట్లాడక ముందే పత్రికలలో మాట్లాడాడు అన్నమాట. ఓకే, పోకూరు బాబురావు నిర్మాతగా ఈ సినిమా చేస్తాము అని చెప్పని తనే వాలంటరీగా ఇచ్చాడు. అది నాకు పెద్ద మోరల్ సపోర్ట్. ఓకే, అప్పటికి పూర్తిగా డిప్రెస్ అయిపోయాను. నాకు ఇంకేం లేదు, నేను కృష్ణ అనే టి కృష్ణ అనే మహావృక్షం నీడలో పెరిగిన వాడిని, నేను
ఆ నీడే పోయింది, పోయిన తర్వాత నేనేం చేస్తాను అని. దానికి తోడు ఫ్రెండ్స్ కూడా సరదాగా అరే ఇంకా ఎందుకురా వెనక్కి వచ్చేసాక అని గేల్ చేసినట్టు అంటాం. ఓకే. ఇక ఒంగోలు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయా ఒంగోలు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఓకే. మోరల్గా నైతికంగా మంచి ఒక బూస్ట్ అనమాట. సపోర్ట్గా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే అప్పటిదాకా నా ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఎవరు నా ఆఫీస్కి రావట్లా. అంటే అదర్వైజ్ ఇప్పుడు హర్నాథరావు కానీ సుబ్బయ్య కానీ వాళ్ళు బిజీ అయిపోయారు. రైటర్గా హర్నాథరావు, డైరెక్టర్గా సుబ్బయ్య. సో వీళ్ళతో పాటు నా స్టాఫ్ అంతా వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. ఎవరు లేదు, నేను ఆఫీస్ బాయ్ ఉండేవాళ్ళం. ఆ డిప్రెసివ్ మూడ్లో వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ జస్ట్ టు సే థ్యాంక్స్ టు గోపాలకృష్ణ అగైన్ ఐ కేమ్ టు చెన్నై. ఓకే. వచ్చి కలిసి మా బ్రదర్ ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చారు, నేను చాలా సపోర్టివ్గా ఫీల్ అయ్యాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మోరల్ సపోర్ట్ నాకు. నో ఇది రావాల్సిందే, చేద్దాము అని అక్కడి నుంచి మేము డిస్కస్ చేసుకుంటా ఎవరితో ఏంటి అని చెప్పంటే ఇంత సపోర్టివ్గా నిలబడ్డారు బ్రదర్, మీరే సబ్జెక్ట్ చేస్తున్నారు, మీరే చేద్దరు అంటే మీ వింగ్లో నువ్వు ఉంటావు కదా మాకు ఏదైనా సపోర్టివ్గా అని చెప్పాను. వాళ్ళు నేనన్న ప్రతి మాటని కన్సిడర్ చేశారు. నా ఆలోచనలకి ఒక వాల్యూ ఇచ్చారు వాళ్ళు. ఓకే. అలా అంటే కృష్ణ అనేవాడు నాకు, నేను చాలా సందర్భాల్లో అన్ని సందర్భాల్లో చెప్తా ఉంటా, నాకు ఇష్టమైన ఈ కళారంగంలో నాకు జన్మనిచ్చింది టీ కృష్ణ. ఒరిజినల్గా మా నాన్న అమ్మ అయితే నాకు ఇక్కడ జన్మనిచ్చింది, సినీ జన్మనిచ్చింది అయితే ఆయన లాంటి వాడు. వీళ్ళ తర్వాత మళ్ళీ పునర్జన్మని ప్రసాదించింది మాత్రం పరుచూరి బ్రదర్స్ అని చెప్పి చెప్తాను నేను. ఓకే. వాళ్ళు లేకపోతే ఆ సినిమా ఉండేది కాదు. ఆ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమా లేకపోతే పోకూరు బాబురావు అనేవాడి ప్రమేయం లేకుండానే ముగిసిపోయేవాళ్ళు. అంటే యాక్చువల్గా అంతటితో అయిపోయేది, అసలు అయిపోయేది, రేపటి పౌరులతోనే అయిపోయేది. సో మళ్ళీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇండివిజువల్గా నేను పనికొస్తాను సినిమాలు తీయటానికి అన్న ధైర్యాన్ని ఇచ్చింది ప్రజా. టీ కృష్ణ గారు లేకపోయినా కానీ మళ్ళీ మిమ్మల్ని నిలబెట్టి నేను సినిమాలు తీయగలను అనే నమ్మకాన్ని మాత్రం ఆ సినిమా ఇచ్చింది అనమాట. సో అలా అందుకని మళ్ళీ తర్వాత ఈ తరం ఫిలిమ్స్ అనేది కంటిన్యూ అయ్యింది. కనీసం మొన్నటిదాకా. సో అయితే ఒక క్లోజ్ చేసే ముందు మీరు ఏమైనా అంటే నేను అది రాజకీయాల గురించి ఒక ప్రశ్న వేయచ్చా? అంటే మీకు రాజకీయాలతో సంబంధం లేదు కానీ ఏమన్నా మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావటం, పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తిలాగా రావటం, ఆయన అంటే చాలామంది అనుకోలే అసలు ఆయనకి ఈ విధంగా వస్తాడని. 100% సక్సెస్ రేట్ అయింది ఈ దీంట్లో. ఎక్కడైతే ఆయన ఒకప్పుడు ఓడిపోయాడో మళ్ళీ అక్కడే మామూలు విజయం కాదు కదా, అది 100% విజయం సాధించాడు ఆయన రాజకీయాల్లో. దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? ఏం చెప్తామండి, వాళ్ళిద్దరినీ మెచ్చుకోవటం తప్ప చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ కూటమిని రావటం అనేది ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్. అంటే మీరు ఊరికి ఈ మధ్య ఎన్నో వెళ్తూ ఉంటారు కదా, మన ఊళ్ళకి వెళ్తూ ఉంటాం. గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మొదటి 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేశారు అనుకోండి, రాక్షస పాలనేనండి. అందులో ఓపెన్గా ప్రతివాడు చెప్పే మాట అది. గత 5 సంవత్సరాల కాలం రాక్షస పాలన నుంచి విముక్తి పొందాం. ఓకే. బ్రహ్మాండంగా ఉంటుంది, ఫర్దర్గా మన భవిష్యత్తు బాగుంటుంది, మన స్టేట్ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదే అందుకు తగ్గట్టే అన్ని అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. సో అంటే నారా లోకేష్ కూడా తను కూడా ఎంత ఎగతాళి చేస్తూ వచ్చేవాళ్ళు కొంతమంది. సో అతను కూడా ఒక నాయకుడిగా ఏదైనా ఎవరికైనా వన్ డే విల్ బి కమింగ్, వన్ డే విల్ కమ్. వాళ్ళు ప్రూవ్ చేసుకునే రోజు ఉంటుంది, ప్రూవ్ చేసుకునే రోజు వస్తుంది అని నమ్మారు. ఆ నమ్మకం ప్రకారమే ముందుకు సాగిపోయారు. ఆ సాగిపోయి ఏమైతే అనుకున్నారో దాన్ని ఛేదించారు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైనా ఉజ్వలంగా ఉండే అవకాశం ఉందా? దానికి రూట్ అనేది ఏర్పడే అవకాశం ఉందా? అంటే టైం పట్టుద్ది, ఇప్పుడు టైం అండి, చాలా కష్టమైన ప్రక్రియ ఇది. అవును.
అవన్నీ సరి చేసుకుంటా రావాలంటే బోల్డెన్ డబ్బులు కావాలి. ఆ, ఈ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి? సెంట్రల్లో మోడీ గారు ఏమన్నా కరుణిస్తే అవును. అంటే నేను ఉదారంగా కనుకుంటే కొంత అవును. ఈరోజు ఉదయమే మాట్లాడుతూ ఆయన అసలు మన రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉండవు ఇప్పుడు దాకా నాకే తెలియదు అని కూడా మాట్లాడారు. ఈరోజు పెన్షన్లు ఆయన ప్రారంభించారు కదా, ఆ ప్రారంభించినప్పుడు ఆయన అన్నారనమాట చంద్రబాబు గారు, ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది ఇంకా నాకే తెలియదు కదా మరి. అమ్మో ఏంటండి అసలు ఎక్కడోళ్ళు అక్కడ అసలు భయపడి మామూలుగా జరగలా. పోలింగ్ మామూలుగా జరగలేదు. అండ్ అట్ ది సేమ్ టైం రిజల్ట్ కూడా ఒక చరిత్రేగా. అవును. 164 సీట్లు వచ్చినాయి అని చెప్పి కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అని చెప్పంటే సామాన్యమైన విషయం కాదు కదా. అవును. అంటే ప్రజల్లో ఆ గూడు కట్టుకొని ఉంది. ఎవడి పాటికి వాడు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఎక్కడెక్కడి నుంచో పోయి మరి మనం ఓటు వేయాలి ఈసారి. వచ్చారు 11 మంది వచ్చారు నాకు తెలిసిన వాళ్ళు. వేరే దేశాల్లో ఉన్నాళ్ళ? వేరే దేశాల్లో ఉన్నాడు. ఓకే. సో అంత ఒక రకమైన ఒకరు చెప్పాలంటే కసి కూడా వచ్చింది. ఎట్లయినా సరే మళ్ళీ మార్చుకోవాలి మనం, లేకపోతే మన స్టేట్ ఇదైపోతుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చే వీళ్ళందరూ కూడా రావటం. ఇంకా ఆ రోజు చూస్తే మన హైదరాబాద్ కూడా ఖాళీ అయిపోయింది కదా. రోడ్డు మీదకి వెళ్తే అసలు లేవు అసలు వెహికల్స్. సంక్రాంతి పండుగ అప్పుడు ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతాయి ఆ రేంజ్లో ఎప్పుడు కాలేదు కదా. అవును. అమ్మో ఇంకా మనం గత 5 సంవత్సరాల క్రితం చూస్తున్నా కూడా ఇట్లా లేదు అసలు. ఈసారి మాత్రం అలా ఖాళీ అయిపోయింది ఈ ఎన్నికలకు మాత్రం. అదే అంటే ఆ ప్రజల్లో గుడి కట్టుకున్న ఏదైతే ఉందో అది అట్లా బయటకు వచ్చింది ఆ రోజు విస్ఫోటనం. ఆ విస్ఫోటనం ఫలితం కూటమి విజయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం యజ్ఞం నుంచి చాలా విషయాలు. యజ్ఞమూర్తి గారు యజ్ఞంతో స్టార్ట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయి చిట్ట చివరికి పాలిటిక్స్లో కూడా ఏదో మాట అనిపించారు నా చేత. ఎందుకంటే మళ్ళీ మీరు ఎప్పుడు దొరుకుతారో తెలియదు, టైం ఇస్తారో లేదో తెలియదు. ఉన్నంతలో మేము కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశమే ఇంతసేపు మిమ్మల్ని కూర్చోబెట్టాం. అందుకు మీకు ధన్యవాదాలు సార్. ముందర ఎందుకంటే నేనేదో ఒక అరగంట అనుకున్నాను, అరగంట కూర్చుంటారేమని. సో ఎంతసేపు మీరు చాలా విలువైన టైం మా కోసం కేటాయించినందుకు. కాకపోతే ఒకటే, మళ్ళీ మీరు వెనక సినిమాలు తీస్తే ఈ తరం ఫిలిమ్స్ అనే బ్యానర్ ఏదైతే ఉందో అది మళ్ళీ కళ్ళ ముందు కనబడుతుంటే అది వేరే ఉంటుంది. ఈ తరం ఈనాడు లాగా అదే ఈ తరం అనేది ఒక ట్రెండ్ సెట్టర్ కదా అది, ఆ బ్యానర్ అనేది. అది కొంచెం ఉందన్నమాట అది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.